హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము శ్రీశైలం బస్ స్టాండ్ అయితే ఉన్నాము. టైం చూస్తే రాత్రి 7 గంటలు అయితే అవుతుంది. ఈరోజు మనము శ్రీశైలం నుంచి ఆధునిక అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం అయితే ఉంది ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి. ఎగ్జాక్ట్లీ 7:30కి మన బస్సును అయితే తీసుకొని వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 5లోకి అయితే తెచ్చిపెట్టినాడు. సర్వీస్ నెంబర్ 51011. ఇన్సైడ్ వ్యూ చూద్దాం పదండి ఒకసారి. డ్రైవర్ క్యాబిన్ మొత్తం కూడా రిజర్వేషన్తో ఫిలప్ అయితే అయిపోయినాయి సీట్స్ అన్నీ కూడా. సీజన్ టైం కాబట్టి నా సజెషన్ ఏమంటే ఖచ్చితంగా ఈ రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళైనా సరే, ఎక్స్ప్రెస్ బస్ అయినా సరే ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి. ఎగ్జాక్ట్లీ 8 గంటలకే మన బస్ అయితే శ్రీశైలం నుంచి అయితే స్టార్ట్ అయితే అయ్యింది. నేను అభి బస్సులో బుక్ చేసుకున్నాను. నాకు 495 రూపాయలు అయితే పడింది టికెట్ ఫేర్. ఒకవేళ మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ కౌంటర్ దగ్గరికి వెళ్తే 465 450 రూపాయలు అవుతుంది నాకు తెలిసి, అంతకన్నా ఎక్కువైతే ఉండదు. అభి బస్సులో కొంచెం 35 రూపాయలు 40 రూపాయలు అయితే కాస్ట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. అలాగే మనకు టోటల్ ఒక 300 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనుకుంటా శ్రీశైలం నుంచి ఆధునికి. ఎగ్జాక్ట్లీ అంటే 283 కిలోమీటర్లు అయితే వస్తుంది. చూడండి, బస్సులో ఇక్కడ నిలబడిన ప్యాసింజర్లందరూ కూడా కర్నూలు వెళ్ళే వాళ్ళే. అంటే శ్రీశైలం నుంచి కర్నూలుకి స్టాండింగ్లో ఉన్న ట్రావెల్ అయితే చేస్తున్నారు. వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యింటే బాగుంటుంది, రిజర్వేషన్ దొరికేది వాళ్ళకి. ఈ రూట్లో మనకు సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ప్రజెంట్ అయితే 2 అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి సాయంకాలం 4 గంటలకి బెంగళూరు వెళ్ళే బస్సు అయితే ఉంది, అది కర్నూలు చేరేలోపు 9 అయితే అవుతుంది. ఇంకోటి 8:15కి పుట్టపత్ర వెళ్ళే బస్సు, అది రీసెంట్గా అయితే లాంచ్ అయితే చేసినారు. ఒక 3 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన బస్సు అయితే సాక్షి గణపతి టెంపుల్కి అయితే రీచ్ అయితే అయ్యింది. నెక్స్ట్ స్టాప్ సున్నిపేంట. మనకు మ్యాక్సిమం శ్రీశైలం నుంచి కర్నూలుకైనా సరే, ఆధునికైనా సరే మోస్ట్లీ అన్ని ఎక్స్ప్రెస్ బస్సులే ఉంటాయి. ఆధునికి ఎంగనూరుకి అయితే అన్ని ఎక్స్ప్రెస్ బస్సులే. కర్నూలుకి అయితే 2 సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ఉంటాయి. 8:15కి ఒక సూపర్ లగ్జరీ బస్ అయితే ఉంటుంది, అది కర్నూలు రీచ్ అయ్యేలోపు 2 అయితే అవుతుంది. ఈ బస్ కూడా 140కి అయితే కర్నూలుకి అయితే రీచ్ అయితే అవుతుంది. టికెట్ ఫేర్ చూసుకుంటే మనకు 325 రూపాయలు అయితే పడుతుంది. దానికి ఒక 100 రూపీస్ అయితే ఎక్కువైతే ఉంటుంది. ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన బస్ అయితే సున్నిపేంటకి అయితే చేరుకుంది. సున్నిపేంట బాగా డెవలప్ అయింది అనుకుంటా. నేను అంటే చిన్నప్పుడు చాలాసార్లు శ్రీశైలంకి అయితే వచ్చినాను. ఇక సున్నిపేంటలో మా రిలేటివ్స్ అయితే ఉంటారు, మా పిన్ని వాళ్ళు. ఇక్కడికి వచ్చినాను చాలాసార్లు. అప్పుడు ఇంత డెవలప్ కనపడలేదు, ఇన్ని రెస్టారెంట్ అయితే చూడలేదు. ప్రజెంట్ అయితే సున్నిపేంట కూడా బాగా అయితే డెవలప్ అయితే అయ్యింది. మన టీఎస్ఆర్టీసీ బస్సెస్ హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇట్లా వయా సున్నిపేంట, అది డ్యామ్ మీదుగా దోమలపేంట మీదుగా హైదరాబాద్కి అయితే వెళ్తూ ఉంటాయి. టీఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా వయా ఖచ్చితంగా సున్నిపేంట మీదనే వెళ్తాయి, ఇదే రూటు. శ్రీశైలం నుంచి కర్నూలు వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా వయా ఎలా వెళ్తుందంటే సున్నిపేంట, శిఖరం, దోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు మీదుగా కర్నూలుకి అయితే చేరుకుంటుంది. ఆధుని వెళ్ళేవి వయా కోడుమూరు, ఎంగనూరు క్రాస్ చేసుకొని ఆధునికి అయితే వెళ్తూ ఉంటాయి. కొన్ని బస్సులు అంటే ఆధునికి వెళ్ళే బస్సులు కాకుండా ఎంగనూరు వెళ్ళే బస్సులు కొన్ని వయా ఎలా అంటే కోడుమూరు మీదుగా కాకుండా గూడూరు బెల్లగడ మీద అయితే వెళ్తూ ఉంటాయి. చూడండి, భయంకరమైన మలుపులు అయితే ఉన్నాయి. డ్రైవింగ్ చాలా కేర్ఫుల్గా నడపాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం శిఖరంకి అయితే చేరుకున్నాము. వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే బస్సు మొత్తం గోల గోల, ఆ సౌండ్ భరించలేక చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. ఎందుకంటే మొత్తం బస్ అంతా ప్యాకప్. ఎక్కడంటే మనం నిల్చునే ప్లేస్లో అందరూ దుప్పట్లు వేసాము అనుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళదే బెటర్, హ్యాపీగా అనుకుంటుంటారు. చూడండి, భయంకరమైన మలుపుల్లో బస్సెస్ని ఎంత కేర్ఫుల్గా అయితే ట్రావెల్ అయితే చేస్తున్నారు. డ్రైవర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే మనము దోర్నాల దగ్గర అయితే ఉన్నాము. భోజనానికి అయితే ఆపినాడు. టైం చూస్తే రాత్రి 10 అయితే అవుతుంది. ఇక్కడ ఒక 30 నిమిషాలు ఖచ్చితంగా మనకైతే టైం పడుతుంది. పావు గంట అంటారు, హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. ఇక్కడ రేట్లు చూసుకున్నట్లయితే మెనూ అయితే లేదు, మెనూ కార్డు చూడలేదు. చపాతి ఒక 60 రూపాయలు అయితే పడుతుంది. ఆనియన్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ ఇవన్నీ కూడా మనకు 60 రూపాయలు అయితే పడుతుంది. భోజనం తీసుకోవాలనుకుంటే 100 రూపాయలు అయితే అవుతుంది.
బాగానే ఉంది కానీ కూర్చున్న తర్వాత మనం తినేటప్పుడు ప్లేట్లో పురుగులు పడుతుంటాయి. అందుకే నేనైతే డిన్నర్ అయితే అవాయిడ్ అయితే చేసినాను. తిన్న వాళ్ళని అడిగితే ఓకే బెటర్గా అయితే ఉందని చెప్పినారు కానీ ఎక్సలెంట్ అని అయితే చెప్పలేదు. ఓకే, టైం చూస్తే ఆల్రెడీ 10:25 అయితే అవుతుంది. ఇంకా మన బస్ స్టార్ట్ అయితే అవుతుంది. అందరూ కూడా భోంచేసేసినారు. బస్సులో జనాలు ఎక్కున్నారు కాబట్టి కొంచెం ఎక్కి కూర్చునేలోపు టైం అయితే పడుతుంది. కొంతమంది అయితే ఫైటింగ్ చేస్తున్నారు ఇంకా సీట్ల కోసం. ఎందుకంటే నిలబడిన వాళ్ళు మరి మిడిల్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయితే కలిగిస్తున్నారు. అందుకే నా మనవి ఏమంటే ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ అయినా సరే, పుణ్యక్షేత్రాలు వెళ్ళే బస్సెస్ మెయిన్గా ఖచ్చితంగా రిజర్వేషన్ చేసుకొని ఒక 20 రూపాయలు పోతే పోని. వాళ్ళు రిజర్వేషన్ చేసుకోకపోవడమే వాళ్ళు చేసిన మిస్టేక్. ఇంకా టైం అయితే అవుతుంది. ఇంకా నేను 3 days నుంచి జర్నీ చేస్తున్నా కాబట్టి ఘాట్ రోడ్ కూడా చూపించలేను. ఎందుకంటే ఫ్రెండ్ వెళ్ళి వ్యూ చూపిద్దామంటే మొత్తం ప్యాకప్ అయిపోయింది. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ కర్నూలులో లేదా ఆత్మకూరులో కలుద్దాము. మిడ్ నైట్ 2 గంటలకైతే మనం కర్నూలుకి అయితే చేరుకున్నాము. మధ్యలో ఫుల్గా నిద్ర అయితే వచ్చింది. ఎందుకంటే కంటిన్యూగా నేను 3 days అవుతుంది జర్నీ చేయబట్టి కూర్చొనే ట్రావెల్ చేస్తున్నా. స్లీపర్ కూడా కాదు, సీటర్లోనే ట్రావెల్ చేస్తున్నందుకు బాగా టైర్డ్ అయిపోయినాను. లేచి చూసే లోపు అయితే కర్నూలుకి అయితే చేరుకున్నాము. ప్రజెంట్ అయితే మనము సిటీ స్క్వేర్ మాల్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాల్లో మనం బస్ స్టాండ్కి అయితే చేరుకోవాలి. టైం ఒక 2 గంటల 5 నిమిషాలు కదా, 2:10 అయితే మనం అవుతుంది బస్ స్టాండ్ వెళ్ళేలోపు. హాఫ్ అన్ అవర్ అయితే బస్సు అయితే డిలే అయితే ఉంది. ఇదైతే కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే 1:40కి చేరుకోవాల్సిన బస్సు 2:10 అయితే అవుతుంది ప్రజెంట్ అయితే. ఇక్కడ మళ్ళీ ప్యాసింజర్లను దింపి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ప్యాసింజర్లు ఎక్కువ ఎక్కుతుంటారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, లేదా విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఈ బస్ కోసం వెయిట్ చేస్తుంటారు. నేను చాలాసార్లు చూసిన శ్రీశైలం బస్సు ఎమ్గనూరు అప్ టు ఎమ్గనూరు ఆదోని వరకు కూడా ఫుల్ టైట్ అయితే అవుతుంది. కర్నూలులో మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే దిగుతారు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ ఆదోనికి, ఎమ్గనూరుకి, కోడుమూరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. అంటే ఈ బస్సు మామూలుగానే ఎప్పుడు కూడా రద్దీ అయితే ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఏమంటే ఈ బస్సులో ట్రావెల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్ అయితే చేసుకోండి. శ్రీశైలం నుంచి కర్నూలుకి లాస్ట్ ఎక్స్ప్రెస్ బస్ కూడా ఇదే. దీని తర్వాత ఒక సూపర్ లగ్జరీ అయితే ఉంటుంది పుట్టపత్రి వెళ్ళేది. తర్వాత బస్సెస్ అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఏవి కూడా లేవు 8:15 తర్వాత కర్నూలుకి. ఓకే, ప్లాట్ఫామ్కి అయితే తెచ్చి పెట్టినాడు. నాకు నిద్ర వస్తుంది. ఇంకెట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ తర్వాత బస్సు అయితే కదిలిస్తాడు. ఓకే, ఒక 10 నిమిషాల బ్రేక్ తర్వాత మన బస్సు అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ప్రజెంట్ 3 గంటలకైతే మనము కోడుమూరుకి అయితే చేరుకున్నాము. ఆల్రెడీ కోడుమూరు నుంచి దాటుతుంది బస్సు. వెళ్ళుకొచ్చింది కోడుమూరులో, అందుకే షూట్ అయితే చేసినాను. నిద్రపోయి లేచేలోపు మళ్ళీ ఎమ్గనూరుకి అయితే చేరుకున్నాము. టైం 3:50 అయితే అవుతుంది. బస్సు అలానే హాఫ్ అన్ అవర్ అయితే డిలేగా అయితే నడుస్తుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్ అందరూ కూడా ఎమ్గనూరులో దిగేసినారు. నాకు తెలిసి ఒక 18 మంది 20 మంది ఉంటారు. నాకు తెలిసి అంతకంటే ఎక్కువైతే ఉండరు ప్యాసింజర్స్. ఓకే, 3:50 వచ్చిన బస్సు 4 గంటలకైతే స్టార్ట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మధ్యలో ఏం స్టాప్స్ ఉన్నావు అనుకుంటా, బనవాసి తర్వాత మధ్యలో వచ్చే స్టాప్స్ అయితే ఏముండవు. కోటికల్లు, ఆరేకల్లు ఏవో వస్తుంటాయి కదా, అవి అయితే స్టాప్ అయితే ఉండవు. ఒక హాఫ్ అన్ అవర్ లేదా 35 నిమిషాలు అయితే జర్నీ అవర్ అయితే ఉంటుంది. ఓకే, మిగతా వాళ్ళు ఇక్కడ ఒక 10 మంది ప్యాసింజర్లు ఎక్కినారు. వాళ్ళతో కలిపి 18-20 మంది ఉన్నాము.
వాళ్ళకి టికెట్లు తీసుకుంటున్నాడు, అందుకే బస్సు కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉంది. ఓకే, మళ్ళీ మనము ఆదోనిలో వెళ్తాం, నిద్ర వస్తుంది బాగా. ఓకే, ఎర్లీ మార్నింగ్ 4:40 అంటే ఇప్పుడు ప్రజెంట్ 4:40 అయితే అవుతుంది. మనమైతే ఆదోనికి అయితే చేరుకున్నాము. సర్కిల్ కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్న సర్కిల్ ఇది. బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాము. ఓవరాల్గా బస్ జర్నీ అయితే చాలా బాగుంది, కానీ హెవీ క్రౌడ్, బస్సు చాలా క్రౌడ్గా అయితే ఉంది. సీజన్ టైం అనుకుంటా, నా సీజన్ టైంలో అయినా సరే బస్ కొంచెం క్రౌడ్గానే ఉంటుంది బస్సు. ఎందుకంటే లాస్ట్ బస్ కదా, కర్నూలు వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఎక్కుతూ ఉంటారు. ఒకవేళ మనం ట్రావెల్ చేసే టైం అంటే టికెట్ రిజర్వేషన్ లేని టైంలో క్రౌడ్ తక్కువ ఉంటే మన లక్కు. ఒక 20 రూపాయలు కాదనుకుంటే క్రౌడ్ ఎక్కువన్నా తక్కువన్నా మన సీట్కి అయితే గ్యారెంటీ అయితే ఉంటుంది. ఒక 40 మినిట్స్ అయితే బస్ అయితే డిలేగా అయితే చేరుకుంది డెస్టినేషన్కి. ఏమంటే ఎక్స్ప్రెస్ బస్ కదా, అన్ని గంటలు కూర్చొని ట్రావెల్ చేసి ఓపిక అయితే ఉండాలి, ఇంకా తప్పదు. శ్రీశైలం ఆదోనికి మనకి ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇందులోనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.